ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఈ సెషన్లో మనం అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ని తీసుకుందాం. సో ఏ ఎగ్జామినేషన్ మనము రాసినా కానీ ఈ అంతర్జాతీయ సంస్థలు అనే టాపిక్ నుంచి ఎయిదర్ స్టాక్ బేస్డ్గా లేదనంటే కరెంట్ బేస్డ్గా అన్న అడుగుతారు. ఎందుకనంటే ప్రతి ప్రాంతంలో ఉండే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదో ఒక రూపంలో మనకు వార్తల్లో ఉంటుంది. సో ఇక్కడ నేర్చుకునేందుకు నేను ఆస్పిరెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే, ముందుగా ఒక ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతంలోని మొత్తం అంతర్జాతీయ సంస్థలను ఒక్కసారిగా మీరు రాసుకొని వాటిలో మొదటి వ్యక్తి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కు నేతృత్వం వహించిన తొలి వ్యక్తి అండ్ కరెంట్ వ్యక్తి అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాంతాల వారీగా మనం నేర్చుకోవడం వల్ల కరెంట్ ఇష్యూస్లో ఎప్పుడు వచ్చినా కూడా మనకు ఎంబడే రీకాల్ అవుతూ ఉంటుంది, బాగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యూయార్క్ నగరం తీసుకుంటే న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది, అదేవిధంగా యూనిసెఫ్ ఉంది, అదేవిధంగా యుఎన్డిపి ఉంది, అదేవిధంగా యుఎన్ ఉమెన్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. అదే మీరు వాషింగ్టన్కి వస్తే గాన వరల్డ్ బ్యాంక్ ఉంది అండ్ IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఉన్నది. అదే మీరు కెనడాలో మాంట్రియల్లో ICAO ఉన్నది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. ఇంకా మీరు ఇన్ కేస్ ఫ్రాన్స్లో ప్యారిస్కు గాన వస్తే యునెస్కో ఉంది, FATF ఉన్నది, OECD ఉంది. అదే మీరు జెనీవాకు వస్తే గాన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, అదేవిధంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ శరణార్థులకు సంబంధించిన ఆర్గనైజేషన్. ఇట్లా ఒక ప్రాంతము ఆ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి నేర్చుకున్న తర్వాత ఇంకా మనకు ఎంత తేలికైతుందో మీరే పరిశీలించవచ్చు. సో మనం ఈ అంతర్జాతీయ సంస్థల్లో భాగంగా ఈ సెషన్లో ముందుగా మనం జెనీవా నుంచి స్టార్ట్ చేద్దాము. సో జెనీవా అంటే నా ఉద్దేశం మనకి ఇక్కడ జెనీవాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. సో చాలా చాలా ముఖ్యమైన సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో మనకు మొత్తం 164 దేశాలకు సభ్యత్వం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మనకు జనవరి 1, 1995 ఆ రోజున ఏర్పాటైన సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి ఈ డేటుకు ముందు ప్రపంచ వాణిజ్యాన్ని సమన్వయం చేసే ఏ వ్యవస్థ కానీ ఏ ఒప్పందం కానీ లేదా అంటే ఉంది. గ్యాట్ అనే ఒప్పందం ఉన్నది, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని చెప్పి మనకు ఈ ఆర్గనైజేషన్కు ముందు ఉన్న ఒప్పందపు వ్యవస్థ అది. రైట్. సో మరి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ మనకు ఏ ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుందంటే స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. సో జెనీవా కేంద్రంగా మనకు 50కి పైగా అంతర్జాతీయ సంస్థలు అనేవి ఉన్నాయి. రైట్. మరి అన్నీ నేర్చుకోవాలన్నా అంటే ఇక్కడ విన్న ప్రతిదీ మీరు నేర్చుకోండి. కరెంట్ ఇష్యూస్లోకి రాగానే మళ్ళీ దాన్ని హైలైట్ చేసుకోవాలి. ఏ అంశం రీత్యా ఇది మనకు వార్తల్లోకి వచ్చింది అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ మరి ఇందులో చేరిన 163వ దేశము లైబీరియా, 164వ దేశము ఆఫ్ఘనిస్తాన్. లేటెస్ట్గా చేరిన దేశాలపైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ప్రపంచ వాణిజ్య సంస్థలో చిట్ట చివరిగా చేరిన సంవత్సరం ఏది అన్నాడు, చిట్ట చివరిగా చేరిన దేశం ఏది అని అంటాడు. ఆఫ్ఘనిస్తాన్ దేశము ఆసియా ఖండంలో ఉంటుంది, తాలిబాన్ల పాలనలో ప్రస్తుతం ఉన్నది. రైట్. ఈ విధంగా మనకు ఈ ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన అంశాలు ఇంకా కొన్ని చూద్దాము. సో ఆల్రెడీ చెప్పాను నేను మీకు 1995 జనవరి 1న మనకు గ్యాట్ అనే ఒప్పందం ఉండింది. దాని స్థానంలో ఏర్పాటయ్యిందే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో 1948లో ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం అందుబాటులోకి వచ్చినది ఏది అని అంటే GATT, గ్యాట్. సో ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? 1948లో వచ్చింది. గ్యాట్ అంటే ఏంది అని అడుగుతాడు. జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్.
వాణిజ్యము టారిఫ్ అంటే పన్నుల వ్యవస్థ లాంటిది, దానిపైన కుదిరిన సాధారణ ఒప్పందము అంటామన్నమాట. సో మరి రైట్, సభ్య దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతాయి. దీనికి సభ్య దేశాల వాణిజ్య మంత్రులందరూ కూడా హాజరవుతారు. అండ్ మరి ప్రస్తుతం ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2023 జనవరిలో ఉన్నాం మనం. ప్రస్తుతం అయితే మనకు ఎస్ గోజీ ఒకాంజీ ఐవెలా ఉన్నారు. అండ్ ఇది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సిన అంశము. సో ఎప్పుడు మారినా సరే మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంది, కొత్త వాళ్ళ పేరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మరి మంత్రుల స్థాయి సమావేశాలను ఇది నిర్వహిస్తుంది. సో 1996లో మొట్టమొదలు ఎక్కడ జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొట్టమొదలు మనకు సింగపూర్లో నిర్వహించారు. ఆసియా ఖండంలో సింగపూర్లో మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. అండ్ 12వ సమావేశం మనకు జెనీవాలోనే స్విట్జర్లాండ్లోనే జరిగింది. జూన్ 18, 22 తేదీల మధ్య జరిగింది. 2022 ఇక్కడ ఉన్నది, నేను డేట్స్ కూడా ఇస్తున్నాను. జూన్ 18 నుంచి 22 మధ్య జరిగింది. ఎందుకనంటే ఈ జెనీవాలో జరిగిన ఒప్పందంలో ఒక విశేషం ఉంది. సో ఆ విశేషం నేను చెప్తాను, ఇది జీకేకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ విశేషము అనంటే, చేపలకు సంబంధించి మత్స్య రంగానికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మత్స్య రంగానికి సంబంధించి అడుగుతారు, 2022 జెనీవాలో జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో ఏ అంశం పైన ఒప్పందం కుదిరింది అని. మత్స్య రంగానికి సంబంధించి దీన్నే ఇంగ్లీష్లో ఫిషరీస్ అంటాం. ఫిషరీస్. మరి మత్స్య రంగానికి సంబంధించి కుదిరిన ఒప్పందం ఏంటి అంటే, ఈ ఫిషరీస్ అన్రెగ్యులేటెడ్ ఫిషరీస్ ఉంటాయన్నమాట. అన్రెగ్యులేటెడ్ అంటే ఎలాంటి నియంత్రణ లేకుండా చేపలు పడుతూ ఉంటారు. సో వాళ్ళకి సరైన సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది లేకుండా, దీనివల్ల ఏమవుతుంది అంటే సముద్ర పర్యావరణం అనేది దెబ్బతింటుంది. రైట్, ఇకోసిస్టమ్ ఉంటుంది సముద్రానికి, ఒక ఆవరణ వ్యవస్థ, ఒక పర్యావరణ వ్యవస్థ, అది దెబ్బతింటుంది. సో అలాంటి వ్యవస్థలకు రాయితీలు ఇవ్వరాదు అని చెప్పి ఈ ఒప్పంద సారాంశం అన్నమాట. సో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మరి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతారు అంటే, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ప్రపంచ వాణిజ్య సంస్థ కుదుర్చుకున్న మొట్టమొదటి ఒప్పందం ఏది అనంటే ఈ మత్స్యరంగానికి సంబంధించిన ఒప్పందమే. ఎక్కడ జరిగింది సమావేశం అనంటే జెనీవాలో జరిగింది. జూన్ నెలలో జరిగింది. 2022 జూన్ నెలలో జరిగిన సమావేశం అన్నమాట. సముద్ర పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ తీసుకొని వచ్చిన మొట్టమొదటి ఒప్పందం. మరి ఈ ఒప్పందాన్ని ఆమోదించిన మొదటి దేశం ఏది అని అడుగుతాడు. మొదటి దేశం కూడా స్విట్జర్లాండే. యూరప్లో ఉంటుంది స్విట్జర్లాండ్. యూరప్లో ఉన్న స్విట్జర్లాండే దీనికి అంగీకరించిన మొట్టమొదటిది. రైట్. సో మరి ఓకే, ఈ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మరొక ఆర్గనైజేషన్కి వెళ్తున్నాం. ఇప్పటిదాకా మనం చూసింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నౌ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో చాలా చాలా ముఖ్యమైన సేవాభావంతో ఏర్పడిన ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుందంటే లండన్లో ఉంది. రైట్. అండ్ బ్రిటన్ దేశానికి చెందిన పీటర్ బెన్సన్, ఎరికర్ బేకర్లు ఈ సంస్థను స్థాపించారు. వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళంటే బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు. మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు, ఎక్కడైనా సంక్షోభాలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇతర ఇబ్బందులు వచ్చినప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అందులోని కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అంతేకాదు రష్యా ఒప్పందాలను ఏ విధంగా ఉల్లంఘిస్తుంది అని చెప్పి అన్న అంశంపై వీళ్ళే అంతర్జాతీయ వ్యవస్థలకు తెలియజేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటాం. మరి దీనికి అధ్యక్షుడిగా ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సలీల్ శెట్టి. 2010 నుంచి 2018 మధ్య ఆయనకు సభ్యత్వం అనేది ఉంది. సో మరి ఈ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని పొందింది. చాలా చాలా ముఖ్యమైనది. సో అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్ ఏం చేయాలనంటే,
ఎప్పుడైనా మనకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వార్తల్లోకి వచ్చినప్పుడు ఎంబడే దాని వ్యవస్థాపకులు, దాని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, ఈ పాయింట్స్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం 2023 జనవరిలో ఉన్నాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ న్యూస్లో ఉందా అంటే ఎగ్జాక్ట్లీ న్యూస్లో ఉన్నది. ఏ అంశం రీత్యా న్యూస్లో ఉంది అంటే మనకు రష్యా మనకు క్లస్టర్ మునిషన్స్ అని ఒక ఒప్పందము అండ్ థర్మోబెరిక్ బాంబ్స్ అనే ఒక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. సో ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఈ సంస్థ వార్తల్లో ఉంది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అలా కానప్పుడు మామూలుగా మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఇట్లాంటివి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మరి 1977లో ఈ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని పొందింది. సో ఏ అంశంలో ఇది పొందింది అంటే శాంతి బహుమతి మానవ హక్కుల సంరక్షణకు కృషి చేస్తుంది. ఇంతకుముందు మీకు నేను చెప్పిన ఉదాహరణ కూడా మానవ సంరక్షణకు సంబంధించింది. మరి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఇరినాజు బెదాఖాన్ వ్యవహరించారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్గా అగ్నెస్ కాలామార్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వారు ఉన్నారు. సో మీరు ఇక్కడ సలీల్ శెట్టి ఆయనను చూడొచ్చు. అగ్నెస్ కాలామార్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వారు ప్రస్తుతం ఈ సంస్థకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో వారిని కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. సో ఈ సంస్థ కూడా ఒక స్వచ్ఛందంగా పనిచేస్తూ లాభాపేక్ష లేని మరొక ఆర్గనైజేషన్. సో రెడ్ క్రాస్ సొసైటీ అంటే చాలా సందర్భాల్లో చూసి ఉండొచ్చు. బ్లడ్ డొనేషన్ క్యాంపులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1863 ఫిబ్రవరి 9న ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 63 ఫిబ్రవరి 9th. అండ్ ప్రధాన కార్యాలయం మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. సో ఇది మనం డిస్కస్ చేయబోతున్న 3వ ఆర్గనైజేషన్. జెనీవాలోని 2వ ఆర్గనైజేషన్. ఈరోజు మనం డిస్కస్ చేసిన జెనీవాలోని మొదటి ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. సో ఇవి జెనీవాన్ని ఒక్క దగ్గరగా మనం రాసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఈజీగా అన్ని గుర్తుంటాయి. మరి ఈ సంస్థను స్విట్జర్లాండ్కు చెందిన హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి ప్రారంభించారు. సో రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మే 8న నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. సో ఆ రోజు ఎక్కువగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం, సో ఇలాంటివి ఎక్కువగా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి దీని లోగోలో రెడ్ క్రాస్ ఉంటుంది. అండ్ ముస్లిం దేశాల్లో రెడ్ క్రిసెంట్ లోగో ఉపయోగిస్తారు. అండ్ క్రైస్తవ ముస్లిమేతర దేశాల్లో రెడ్ క్రిస్టల్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆయా మత విధానాలకు సంబంధించి తేడా మాత్రమే తప్ప ఇది డిస్క్రిమినేషన్ చూపడం అని కాదనమాట. ఆయా దేశాల్లో ఆయా మతాల వారి సెంటిమెంట్కి అనుగుణంగా తీసుకొచ్చిన మార్పు. అండ్ దేశాల మధ్య యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉచిత వైద్య సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. అండ్ అదేవిధంగా దీన్ని ప్రపంచ వైద్య సంస్థగాను హ్యుమానిటేరియన్గా వర్ణిస్తారు. హ్యుమానిటేరియన్ అనంటే మానవతా సాయం చేయడంలో ఎప్పటికీ ముందుండే ఒక సంస్థగా చూస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఈ సంస్థ చేస్తున్న కృషికి 3 సార్లు నోబెల్ బహుమతి లభించింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే 1917 సో మొదటి ప్రపంచ యుద్ధ కాలం, 1944 రెండవ ప్రపంచ యుద్ధ కాలం. ఆల్రెడీ మనం చూసుకున్నాం. దేశాల మధ్య యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ సంస్థ మంచి సేవలను అందిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సేవలు అందించింది, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సేవలు అందించింది. 1963 భారత్ చైనాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ 1962లో స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడే సమస్య పోతూ ఉన్నదన్నమాట. అందరికీ తెలిసిందే. సో భారతదేశము లడాఖ్లో అక్సై చిన్ అనే ప్రాంతాన్ని కోల్పోయింది. అక్సై చిన్ అనే ప్రాంతాన్ని. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 యుద్ధాలు ముడిపెడుతూ ఉన్నాం మనము. సో మొదటి ప్రపంచ యుద్ధం ఇది మీరు 10th క్లాస్ వరకు చదివి ఉన్నదే 1917. రెండవ ప్రపంచ యుద్ధం 1944. సో అంటే 1940sలో స్టార్ట్ అయ్యి అది 45 దాకా కొనసాగింది. 1944లో మనకు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ కాలం. మరి ఆ తర్వాత మనం గుర్తుంచుకోదగ్గ యుద్ధం అంటే చైనా యుద్ధమే, మనం కోల్పోయినాం అన్నమాట. సో కాబట్టి 1963 ఈ విధంగా ఈ 3 సంవత్సరాలలో మనకు నోబెల్ బహుమతిని పొందిన దేశం ఏది అని, వ్యవస్థ ఏది అంటే రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ. ఈ సంస్థ నినాదం చారిటీ ఇన్ వార్ అంటాం. సో ప్రస్తుతం దీనికి అధ్యక్షులుగా పీటర్ మారెర్ ఉన్నారు. పీటర్ మారెర్ ఉన్నారు, రైట్. సో ఈ విధంగా మనకు రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అని అంటాం. IAEA. సో ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి అనేది
శాంతి అవసరాలకు మాత్రమే ఉపయోగపడేలా ఉద్దేశించి మనకు తీసుకొని వచ్చింది IAEA అని అంటాం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ముఖ్య లక్ష్యం ఏంటి అంటే రైట్, దీని ప్రధానమైన టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా అణు శక్తి అనేది శాంతి అవసరాలకు ఉపయోగపడాలి. ఆ విధంగా ఆ సంస్థ పర్యవేక్షణలో ప్రతి దేశంలో ఉండే అణు విద్యుత్ కర్మాగారాలు పనిచేస్తూ ఉంటాయి. రైట్, సో మరి దీన్ని 1957 జూలై 29న ఎస్టాబ్లిష్ చేశారు. 1957 జూలై 29న ఏర్పాటు చేశారు. ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటుంది. మరి దీంట్లో సభ్య దేశాలు 2022 నాటికి 175 కంట్రీస్ దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో మన దేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఇందులో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడానికి ఈ సంస్థ ప్రధానంగా ఏర్పడింది. సో ఆల్రెడీ దీన్ని మీకు చెప్పాను. సో మనకు IAEAను అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ సూచన మేరకు ఏర్పాటు చేశారు. అండ్ ఈ సంస్థ చేసిన కృషికి 2005లో చాలా చాలా ఇంపార్టెంట్, 2005లో రైట్, దాని అధ్యక్షుడు అల్బేరుది ఆయనకు అండ్ సంస్థకు ఇద్దరికి కలిపి మనకి నోబెల్ శాంతి బహుమతి అనేది దక్కింది. సో IAEA దీన్ని అప్పుడు నేతృత్వం వహించిన వ్యక్తికి అల్బేరుది అని చెప్పి, అండ్ అదేవిధంగా ఈ సంస్థకు సంయుక్తంగా లభించిందనమాట. ప్రస్తుత డైరెక్టర్గా అర్జెంటీనాకు చెందిన రాఫెల్ గ్రోసి ఉన్నారు. దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉండే అర్జెంటీనా, దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది అర్జెంటీనా అనే దేశం. ఆ దేశానికి చెందిన రాఫెల్ గ్రోసి దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో భారతదేశంలో కూడా గుజరాత్లో ఉండే ఒక అణు విద్యుత్ కేంద్రము IAEA ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఎప్పుడైనా వచ్చి వాళ్ళు చెక్ చేయొచ్చు అనమాట. సో ఈ IAEA అనేది మనకు తరచూ వార్తల్లో ఉంటుంది కాబట్టి ఆస్పిరెంట్స్ దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి తరచూ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ మనకు వార్తల్లో ఉంటుంది అని అంటే ఇరాన్ దేశం రీత్యా అనమాట. ఇరాన్ దేశము అండ్ అమెరికా ఈ ఫ్రాన్స్, UK, చైనా, రష్యా ఇవి P5 దేశాలు, అంటే భద్రతా మండలిలో పర్మనెంట్ 5 కంట్రీస్. ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ +1 జర్మనీ దేశం ప్లస్ ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇరాన్లో అణు కార్యక్రమాలు, సో అణు పదార్థాలు ఏవైతే ఉంటాయో యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు, ఇవి ఖచ్చితంగా శాంతి ప్రయోజనాలకు విద్యుత్కి వాడుతున్నారా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసేది ఎవరంటే IAEA. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈవెన్ భారతదేశంలో కూడా మనం తీసుకొని పౌర సహకార ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం. 14 దేశాలతో కుదుర్చుకుంది. ప్రస్తుతం 2023 జనవరి నాటికి భారతదేశము ఈ పౌర సహకార అణు ఒప్పందం, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు చెప్తాను. సో ట్రాన్స్లేషన్లో ఎగ్జామినేషన్లో ఎర్రర్స్ ఉన్నా మీకు మార్కులు పోకూడదనే ఉద్దేశం. సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అని అంటాం, పౌర అణు సహకార ఒప్పందం. ఈ ఒప్పందం భారతదేశానికి 14 దేశాలతో కుదిరింది. సో మనం కొనుక్కుంటున్న ఆ దేశాల నుంచి తెచ్చుకుంటున్న యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు, దీన్ని విద్యుత్ శక్తికి ఉపయోగిస్తున్నామా లేదా, అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నామా అని ఎప్పటికప్పుడు పరిశీలించే సంస్థ ఏదనంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణు సంస్థ ఇది. రైట్, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా తరచూ వార్తల్లో ఉండేది మనకు ఇంటర్పోల్ అని అంటాం దీన్ని. ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని అంటాం, ఇంటర్పోల్ అంటాం దీన్ని. సో మనకు ఫ్రాన్స్లోని లయాన్స్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా LLYONS అని రాస్తూ ఉంటారు. సో 1923లో ఏర్పాటైంది, అంటే ఐక్యరాజ్యసమితి కంటే ముందే ఏర్పాటైంది అని చెప్పుకోవచ్చు. నానాజాతి సమితి కాలంలోనే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం నానాజాతి సమితిని ఇంగ్లీష్లో, ఆ సమయంలోనే ఇది ఏర్పాటైంది. రైట్, సో మరి ఈ ఆర్గనైజేషన్లో ఒక దేశం సభ్యత్వంగా చేరింది అని అంటే దాని అర్థం ఆ దేశానికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచారణ వ్యవస్థ చేరింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇంటర్పోల్లో సభ్యత్వంగా జాయిన్ అయింది, చేరింది అంటే మీనింగ్ ఏంటనంటే లైక్ ఇండియా మొత్తంగా కాదు, భారతదేశంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. మరి భారతదేశంలో చేరిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏది అని అంటే CBI, క్రిమినల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది కదా మనకు CBI అంటుంటాం తరచుగా. ఆ CBI జాయిన్ అయిందనమాట ఇంటర్పోల్లో, భారతదేశం తరఫున CBI జాయిన్ అయింది. మరి ఈ ఆర్గనైజేషన్కు అధికారిక భాషలేవి అని అంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా కోడ్స్ గీట్స్ ఏం అక్కర్లేదండి. కొన్ని సందర్భాల్లో కోడ్స్ నేను కూడా చెప్తాను.
బట్ సింపుల్గా చెప్తున్నాను, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మీకు అది తెలిసిందే ఇంగ్లీష్. మరి ఇది ఏ దేశంలో ఉంది ప్రధాన కార్యాలయము? ఫ్రాన్స్ దేశంలో ఉంది, కాబట్టి ఫ్రాన్స్ తప్పక ఉంటుంది. అండ్ స్పానిష్ అరబిక్ ఉంటాయి. సో స్పానిష్ అరబిక్ రెగ్యులర్గా ఉంటాయి ఇవి, రైట్? స్పానిష్ అరబిక్ చాలా తరచుగా ఉంటాయి. సో ఈ సందర్భంగా మీకు ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చెప్తాను. మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది కదా, ఐక్యరాజ్య సమితి. ఈ అది కూడా మనం స్పెషల్గా డిస్కస్ చేస్తాము. ఈ ఐక్యరాజ్య సమితిలో అప్పుడు కూడా చెప్పాను నేను మీకు, అప్పుడు కూడా చెప్తాను కూడా నేను మీకు. సో అక్కడ మనకు 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి భద్రతా మండలిలో. ఏవేవి? యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా. సో ఇప్పుడు మనము ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలను చూసాం. ఐక్యరాజ్య సమితి అక్కడ ఉండే అధికారిక భాషలు చూస్తే యుఎస్, యూకే, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే శాశ్వత సభ్య దేశాలను ఆధారంగా చేసుకుని నేర్చుకుంటున్నాం మనం. రష్యా ఉంది, రష్యన్ భాష కంపల్సరీగా ఉంటుంది. ఫ్రాన్స్ ఉంది, ఫ్రెంచ్ భాష. చైనా ఉంది, చైనా అధికారిక భాష మండరిన్. ఓకే, ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష ఇది మండరిన్. ఇంగ్లీష్, రష్యా, ఫ్రాన్స్, మండరిన్. అండ్ ఇక్కడ చూడండి, స్పానిష్ అరబిక్ కూడా ఉంటాయి. ఇది ఐక్యరాజ్య సమితి అధికారిక భాష. ఇంటర్పోల్ యాస్టిస్గా ఇది తెచ్చేసుకున్నాడు మనకి. ఇంటర్పోల్ వాడు యాస్టిస్గా ఇది తెచ్చేసుకున్నాడు. ఇంగ్లీష్, ఫ్రాన్స్, స్పానిష్, అరబిక్, ఫినిష్, రైట్? ఈ 4 అధికారిక భాషలు. మరి ప్రస్తుత అధ్యక్షుడు అహ్మద్ నజీర్ అల్ రైజీ ఉన్నారు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన వ్యక్తి. మెనా రీజన్లో ఉండే దేశం యుఏఈ. మెనా రీజన్ అంటే ఏంటి? మెనా రీజన్ అంటే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అని అర్థం. ఓకే, మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. సో తెలుగులో కూడా రాసి చూపిస్తాను. మెనా రీజన్ అంటారనమాట, మెనా రీజన్. సో ఇట్లాంటివి అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లు అడుగుతుంటారు. మెనా రీజన్ అంటే ఏంటి అని. మిడిల్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంటే మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా అని అర్థం. మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా, ఆ ప్రాంతంలో ఉండేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇట్లా దేశాలు వచ్చినప్పుడల్లా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో మరి అంతర్జాతీయ నేరాలను నివారించేందుకు సభ్య దేశాల్లోని పోలీస్ యంత్రాంగంతో కలిసి ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పినాను, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నాం, సిబిఐతో కలిసి పనిచేస్తుంది. మరి 1996లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇది పరిశీలక హోదాను పొందింది. సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్పోల్ 90వ సమావేశము భారతదేశంలో నిర్వహించారు. అడుగుతారు, ఇంటర్పోల్కు సంబంధించిన 90వ సమావేశం ఏ దేశంలో నిర్వహించారని చెప్పి. భారతదేశంలో నిర్వహించారు. దీనికి ఒక జనరల్ అసెంబ్లీ ఉంటుందన్నమాట. ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలు 90వ సమావేశము 2022 సంవత్సరం కూడా చెప్తున్నాను మీకు. 2022 సంవత్సరంలో ఏ దేశంలో నిర్వహించారంటే భారతదేశంలో నిర్వహించారు. 2022లో ఇంటర్పోల్ సమావేశాలు భారతదేశంలో నిర్వహించినప్పుడు లోగో ఏది అని అడుగుతాడు. కోణార్క్ సూర్య దేవాలయం దీనికి లోగోగా మనకు చెప్పుకోవచ్చు. ఇది 90వ సమావేశానికి. సో పర్మనెంట్ కాదు, 90వ సమావేశానికి ఇది మనకు ఓకే లోగోగా పనిచేసింది. మరి ఈ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ అంటే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి చాలా రంగుల్లో రిలీజ్ చేస్తుంది. ఆరెంజ్, ఎల్లో, గ్రే, ఇట్లా రకరకాల ఒక్కొక్క రంగుకి సంబంధించి మనకు ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. రైట్ నా మనం ఇప్పుడు మరొక ఆర్గనైజేషన్కి వెళ్దాం. అది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని అర్థం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో అంతర్జాతీయ శక్తికి సంబంధించిన మరొక వ్యవస్థ. శక్తి అని అంటే ఓకే ప్రపంచవ్యాప్తంగా శక్తి వ్యవస్థలు, అది విద్యుత్ శక్తి కావచ్చు, ఇతర శక్తులు కావచ్చు. మరి దీన్ని 1974 నవంబర్లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం మనకు ప్యారిస్లో ఉంది. సభ్య దేశాల సంఖ్య 33. ప్రస్తుతం దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ ఫతీ బిరోల్ ఉన్నారు. రైట్ మరి ప్రపంచవ్యాప్తంగా శక్తికి సంబంధించిన చమురు, ఇతర ఇంధనాల సంక్షోభం తలెత్తకుండా పరిష్కారం చూపుతూ ఉంటుందన్నమాట. సో మనకు రెగ్యులర్గా ఓకే ఈ శక్తికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. రైట్ 1973లో మనకు చమురు సంక్షోభం వచ్చింది. 1973లో చమురు సంక్షోభం వచ్చిన తర్వాత
మళ్ళీ ప్రపంచంలో మరొకసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1974లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, 1973లో చమురు సంక్షోభం ఎంబడే ప్రపంచంలో ఇలాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తులో మనకు ఇలాంటి వ్యవస్థ ఒకటి అవసరం అవుతుంది, అన్ని దేశాలను సమన్వయం చేస్తుందని దీన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ మనకి ఇలాంటి సమస్య ఎప్పుడు తలెత్తింది అని అంటే 2022 చివరిలో డిసెంబర్లో తలెత్తింది. అంటే చమురుకు సంబంధించింది. ఎందుకు అని అంటే మనకు చైనా దేశంలో ఒక్కసారిగా కోవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు. రైట్, 3 సంవత్సరాలుగా జీరో కోవిడ్ పాలసీతో 2022కు 3 సంవత్సరాలుగా ముందు నుంచి 2020, 21, 22 జీరో కోవిడ్ పాలసీ పాటించిన చైనా ఒక్కసారిగా 23లో పూర్తిగా ద్వారాన్ని తెరిచేసింది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసి ప్రజలు స్వేచ్ఛగా తిరగమంది. ఒక్కసారిగా చైనాలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఒక్కసారిగా చైనాలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో చమురు సంక్షోభం రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేసిన సంస్థ ఏది అని అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీగా చెప్పుకోవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి, నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది. సో చాలామంది ఐసీసీ ఐసీజే ఒకటే అనుకుంటారు. కాదు, ఐసీసీ వేరు, ఐసీజే వేరు, రెండు కూడా వేరు వేరు. ఇదేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో నేరాలను విచారించే సంస్థ అయితే ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో ఒక అంగము. ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో న్యూయార్క్ కేంద్రంగా పనిచేయని ఏకైక ఆర్గాన్ ఇది ఒక్కటే. సో మీరు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి తీసుకుంటే 6 అంగాలు ఉంటాయి మనకు. ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సర్వ ప్రతినిధి సభ అంటాం. నెక్స్ట్ యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, భద్రతా మండలి అంటాం. ఇక్కడ జనరల్ అసెంబ్లీలో మనకు 193 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. యుఎన్ఎస్సిలో మనకు 15 కంట్రీస్కు సభ్యత్వం ఉంటుంది. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, మరొక 10 తాత్కాలిక దేశాలు అవుతాయి. అదేవిధంగా ఇకోసాక్ ఉంటుంది, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి అంటాం. 54 దేశాలకు సభ్యత్వం ఉంటుంది అందులో. అదేవిధంగా మనకు ఇకోసాక్తో పాటు ఐసీజే ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, 15 మంది జడ్జీలు ఉంటారు. అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంటుంది, ధర్మకర్తృత్వ మండలి, అదేవిధంగా సెక్రటరియేట్ ఉంటుంది. ధర్మకర్తృత్వ మండలి ప్రస్తుతం పనిచేయడం లేదు. సో దాని కార్యకలాపాలు నిలిచిపోయినాయి, 94లోనే నిలిచిపోయినాయి. అండ్ సెక్రటరియేట్ కూడా ప్రస్తుతం కార్యకలాపాల్లో లేదు. మిగతా యుఎన్జిఏ న్యూయార్క్లో ఉంటుంది, యుఎన్ఎస్సి న్యూయార్క్లో ఉంటుంది, ఇకోసాక్ న్యూయార్క్లో ఉంటుంది. బట్ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకు జెనీవాలో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా జెనీవాలో ఉంటుంది. రోమ్ చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు దీన్ని. ఏం చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారని అడుగుతాడు. రోమ్ చట్టం ఆధారంగా, రోమ్ స్టాట్యూట్ అంటారు. రోమ్ చట్టం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారు. యుద్ధ నేరాలు, మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన, ఇలాంటి నేరాలను విచారిస్తూ ఉంటుంది. సో ఇటీవలి కాలంలో కూడా మనకు రష్యా పైన ఫిర్యాదులు అందాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పినాను ఒకటి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళే కంప్లైంట్ చేశారు. సో మనకు యుద్ధ నేరాలకు పాల్పడుతూ ఉన్నది అని చెప్పి యుద్ధ నేరాలకు సంబంధించి మనకు ఒప్పందాలు ఉన్నాయి. జెనీవా ఒప్పందం 1, జెనీవా ఒప్పందం 2, జెనీవా 3, జెనీవా 4 అని చెప్పి వాటిని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఆ ఒప్పందాలు కూడా మనకి ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. మరి జెనీవా 1 ఏం చెప్తుంది? జెనీవా 1 ఏం చెప్తుంది అని అంటే గాయపడిన సైనికులను అండ్ ఏదైనా జ్వరంతో కానీ ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్న సోదరులపైన దాడి చేయరాదు. వీళ్ళనే ఇంగ్లీష్లో మనం సిక్ సోల్జర్స్ అంటాం. సిక్ సోల్జర్స్ సిక్ అయి ఉన్నారు, ఏదైనా గాయం వల్ల కావచ్చు లేదా అనారోగ్యం రీత్యా, అలాంటి వాళ్ళపైన దాడి చేయరాదు. ఇది జెనీవా 1 చెప్తుంది. ఎవరైనా అలా దాడి చేస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి కంప్లైంట్ చేస్తారు మనకు. సో ఇది మనకు నెదర్లాండ్స్లో ది హేగ్లో కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి జెనీవా 2 ఏం చెప్తుంది? జెనీవా 2 ఏం చెప్తుంది? గాయపడిన సోల్జర్స్తో పాటు, అంటే జెనీవా 1 ఒప్పందంతో పాటు ఇక్కడ సిక్ సోల్జర్స్ అన్నాం, ప్లస్ షిప్ రెక్డ్ సోల్జర్స్ అంటున్నాం. ఇక్కడ షిప్ రెక్డ్ అంటే చీలిన నౌక పైన ఉన్న సైనికులు. నౌక చీలిందనుకోండి, మనకు వాటర్ బాడీస్ పైన యుద్ధం జరుగుతుంది, జలభూభాగాల పైన ఆల్రెడీ చీలిక వచ్చేసింది, నామ పైన ఆల్రెడీ ఆ సైనికులు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళపైన దాడి చేయరాదని చెప్పేదే మనకు జెనీవా 2 ఒప్పందము. మరి జెనీవా 3 ఒప్పందం మనకేం చెప్తా ఉన్నది అనంటే
ఓకే, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్కువగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. యుద్ధ ఖైదీలు, వార్ ప్రిజనర్స్, యుద్ధ ఖైదీలను గౌరవంగా వారి దేశాలకు అప్పగించాలి అని చెప్పి మీకు గుర్తుంటుంటే అభినందన్ వర్ధమాన్ భారతదేశం నుంచి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ చిక్కుకుపోయినారు. అభినందన్ వర్ధమాన్ని గౌరవంగా భారతదేశానికి అప్పగించింది. ఎందుకంటే జెనీవా 3 ఒప్పందం ప్రకారమే. లేదంటే మనం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఫిర్యాదు చేస్తాము. జెనీవా 4 ఇందులో ఏముంటుంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, మౌలిక సదుపాయాలు కానీ, ఇతర పౌరుల పైన కానీ, పౌర సమాజం పైన కానీ వీటిపైన దాడి చేయరాదు, సైనికులతోటి యుద్ధం చేయాలి. సో ఈ జెనీవా 4 ఒప్పందం అనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉల్లంఘనకు గురవుతుంది అని చెప్పి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫిర్యాదు చేసింది, ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది కూడా వార్తల్లో ఉంది. అండ్ ఐసీసీకి అసెంబ్లీ ఆఫ్ స్టేట్ పార్టీస్ 18 మంది న్యాయమూర్తులను ఎంపిక చేస్తారు. అండ్ వీరి పదవీ కాలం 3 to 9 years ఉంటుంది. ప్రస్తుతం దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే ఓకే, పోయిటిర్ హాఫ్మన్స్కీ అనే వ్యక్తి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే అమెరికా, రష్యా, చైనా, భారత్, ఇజ్రాయెల్ దేశాలు ఈ ఐసీసీ ఏర్పాటును వ్యతిరేకించాయి. ఆల్రెడీ ఐసీసీ ఉంది కదా, ఇంకా ఐసీసీ ఎందుకన్నా ఓకే వాదనను వినిపించాయి. మరి రోమ్ చట్టం అంటాం. ఇది ఏ చట్టం ప్రకారం ఏర్పాటైంది అంటే రోమ్ చట్టం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో రోమ్ స్టాట్యూట్ అంటారు. ఓకే, రోమ్ స్టాట్యూట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు స్థాపించారంటే 1975 నవంబర్ 1వ తేదీన స్థాపించారు. 1975 నవంబర్ 1న. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య మనకు 160 ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సెక్రటరీ జనరల్గా జురాబ్ పొలోలి కాష్విల్లీ ఉన్నారు. రైట్. మరి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు తగిన సమాచారం, సౌకర్యాలు కల్పించే సంస్థ ఇది. 2022 ఏప్రిల్లో ఓకే ఈ సంస్థ నుంచి రష్యా నిష్క్రమించింది. సో రష్యా నిష్క్రమణ కారణం ఏంటంటే రష్యాను తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తూ వచ్చారు. సో ఎలాగో తొలగిస్తారు కదని చెప్పి తనంతట తనే నిష్క్రమించింది. సో సెప్టెంబర్ 27వ తేదీన, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని చేస్తాం. ప్రపంచ పర్యాటక దినోత్సవము. అండ్ అదేవిధంగా ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం చేస్తాం. నేషనల్ టూరిజం డేగా చేస్తాం. ఇదే జనవరి 25వ తేదీన మనకు జాతీయ ఓటర్ దినోత్సవంగా కూడా చేస్తాము. సో అది ఎట్లాగో డేస్ ఇన్ ఈవెంట్స్ మనం చెప్పుకుంటాము. బట్ ఇక్కడ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు స్విట్జర్లాండ్లోని లుసాన్ని అనే ప్రాంతంలో ఇది ఏర్పాటైంది. మరి 1894 జూన్ 23న దీన్ని ఓకే ఏర్పాటు చేశారు. అయితే హెడ్ క్వార్టర్ మాత్రం జస్ట్ 1 or 2 years బ్యాక్ స్విట్జర్లాండ్లోకి వచ్చేసింది. మరి దీని అధికారిక భాషలు ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. మరి ఎందుకు ఫ్రెంచ్ అని పెట్టారంటే ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తే కారణం. సో అందుకోసం అని చెప్పి దీనికి ఓకే ఫ్రాన్స్ భాషను కూడా అధికారిక భాషగా చేర్చారు. ఈ ఒలింపిక్స్ని మనకు ప్రాచీన ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. ఈజిప్ట్లో జరిగేవి ప్రాచీన ఒలింపిక్స్. ఆధునిక ఒలింపిక్స్ మాత్రం మనకు 1896లో ప్రారంభమైనాయి. సో మనం ఒలింపిక్స్ క్రీడాంశాలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఎవరు ఆ ఒలింపిక్స్ ఓకే పితాగా పిలుస్తాం మనం, ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్ అని. మోడర్న్ ఒలింపిక్స్ని ఎవరిని పిలుస్తాం? సో ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. మరి సభ్య కమిటీల సంఖ్య 206 ఓకే దేశాలు ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మరి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడల్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే మనకు కొన్ని సందర్భాల్లో రద్దు కాకపోలేదు. సో 1916లో మొదటిసారిగా రద్దయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా. 1940లో రద్దయినాయి. సో 1916లో రద్దయ్యాయి, 1940లో రద్దయ్యాయి, 1944లో రద్దయ్యాయి. 3 సందర్భాల్లో రద్దయినాయి. మరి ఒకే ఒక సందర్భంలో వాయిదా పడ్డాయి. సో 2020లో
టోక్యోలో జరగాల్సిన క్రీడలు 2021లో జరిగినాయి. మరి దీనికి కారణం ఏంటి అంటే కరోనా మూలంగా వాయిదా పడ్డాయి, రద్దు కాలేదు. ఒక సందర్భంలో వాయిదా పడ్డాయి, 3 సందర్భాల్లో ఈ క్రీడలు రద్దయిపోయినాయి. అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కౌట్స్ మూమెంట్ అనే మరొక ఆర్గనైజేషన్ కూడా ఉన్నది మనకు. ఓకే, సో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్కౌట్స్ మూమెంట్, సో దీన్ని 1922లో స్థాపించారు. అండ్ ప్రధాన కార్యాలయం జెనీవా. సో దీని స్థాపకులు రాబర్ట్ ఐఐ బడెస్ పావెల్. ఓకే, దీని స్థాపకులుగా చెప్తాం మనము. అండ్ మరి రైట్ సెక్రటరీ జనరల్గా అహ్మద్ దేవి ఉన్నారు, జోర్డాన్. సో జోర్డాన్ రాజధాని అమ్మన్ ఉంటుంది మనకు. అధ్యక్షుడు ఎడ్వర్డ్ ఎండ్రూ చాప్టాస్ ఉన్నారు. సో బాలబాలికల్లో మనకి స్కౌటింగ్, ట్రాకింగ్, మ్యాపులతో తయారీ నైపుణ్యాలతో పాటు దేవుని పట్ల విశ్వాసం కలిగించడం ఇలాంటి ఉద్దేశాలతో ఏర్పాటు చేశారు. మరి మన భారతదేశంలో ఈ స్కౌట్ విధానానికి ప్రాధాన్యం అప్పట్లో మదన్ మోహన్ మాలవ్య ఇచ్చారనమాట. ఓకే, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఓకే, అందులో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మదన్ మోహన్ మాలవ్య ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో 1910లో పావెల్ సోదరి అగ్నస్ బాలికల కోసం ప్రత్యేకంగా ది గర్ల్ గైడ్ మూవ్మెంట్ అనే దాన్ని ఆవిడ ప్రారంభించారు. సో అనేక దేశాల్లో ఈ ఉద్యమం పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తూ ఉంటారు. సో చూసి ఉండొచ్చు మీరు అప్పుడు స్కౌట్స్ అని చెప్పి. ఈ స్కౌట్స్ దేశం కోసం పనిచేయడం కానీ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇట్లాంటివి అన్నీ కూడా చేపడుతూ ఉంటారు. రైట్, నెక్స్ట్ ఐపీసీసీ మరొక ముఖ్యమైన ఆర్గనైజేషన్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో తరచూ మనం సమావేశాలు చూస్తూ ఉంటాం, ఐపీసీసీ సమావేశాలు అని చెప్పి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మెరుగైన వాతావరణాన్ని అందించే లక్ష్యానికి సంబంధించి మనకు రెగ్యులర్గా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరి దీని ప్రధాన కార్యాలయం కూడా మనకు జెనీవాలోని స్విట్జర్లాండ్లో. సో ఇప్పటి వరకు మనకు అయిన దాంట్లో ఎన్ని వచ్చాయి చూడండి. జెనీవాలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మొదలు మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఈ ప్రాంతం కేంద్రంగా పనిచేసినవే ఉన్నాయి. సో మరి స్థాపించిన సంవత్సరం 1988. ఇందులో సభ్య దేశాల సంఖ్య 195 ఉన్నది. సో మానవ ప్రేరిత వాతావరణ మార్పులు, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. సో మానవుల చర్యల వల్ల భూతాపం పెరుగుతున్నది. సో మనం వాడే వెహికల్స్ వల్ల కావచ్చు, రైట్, ఇతర అనేక కార్యకలాపాలు, మానవులు చేపట్టే అనేక కార్యకలాపాల వల్ల మనకు ఈ ఉష్ణం అనేది పెరుగుతుంది. వీటిని అంచనా వేసి వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు సమగ్ర విధానాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉంచేందుకు ఐపీసీసీ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ప్రతి ఏడు మనకు సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఐపీసీసీ కృషికి గాను 2007లో నోబెల్ శాంతి బహుమతిని ఐపీసీసీకి, అదేవిధంగా అప్పటి అధ్యక్షుడు భారత వాతావరణ శాస్త్రవేత్త పచౌరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రైట్, సో ఈ పచౌరి భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. సో భారతదేశంలో కూడా మనకు టెరీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, TERI, టెరీ అని చెప్పి. ఈ టెరీ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటులో, దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఈ పచౌరి. సో మరి ఈ అవార్డును అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ తోప్ ఐపీసీసీ సంయుక్తంగా స్వీకరించింది. సో ప్రస్తుతం దీనికి హౌసంగ్లీ అనే వ్యక్తి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మెర్కోజర్, ద సౌదరన్ కామన్ మార్కెట్. సో రైట్, చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఉరుగ్వేలోని మాంటివీడియో అనే ప్రాంతంలో ఉంటుంది. సో దీన్ని 1991లో ప్రారంభించారు. సభ్య దేశాలు 5 ఉన్నాయి మనకు: బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా. సో అన్ని కూడాను దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నవి. రైట్, సో ప్రపంచంలోనే వైశాల్యం రీత్యా 5వ ప్లేస్లో ఉన్న బ్రెజిల్, దక్షిణ అమెరికాలో వైశాల్యం రీత్యా అతిపెద్ద దేశం అయిన బ్రెజిల్, సో అదేవిధంగా అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా, ఈ దేశాలన్నీ కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అండ్ 2016 డిసెంబర్ 1న ఈ ఆర్గనైజేషన్ నుంచి వెనిజులాను సస్పెండ్ చేశారు. సో కారణం ఏంటంటే అక్కడ ఆర్థికంగా పూర్తి స్థాయిలో ఆ దేశం దెబ్బతినడము. సో ఈ వెనిజులాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు హ్యూగో చావెజ్, ఆయన 2012-13లో మరణించినారు. ఆయన మరణం తర్వాత ఆ దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. సో రైట్, పూర్తి స్థాయిలో మరి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఆ దేశం ఆర్థికంగా ఒడిదుడుకు లోనైంది. ముఖ్యంగా ఏంటంటే పెట్రోల్ ఎక్స్పోర్ట్ పైన, చమురు ఎగుమతి పైన ఎక్కువగా ఆధారపడిన దేశం. ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గింది. 2014 సమయంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు విపరీతంగా పడిపోయినాయి. సో ఆ సమయంలో సంక్షోభానికి గురి కావడము అండ్ ఎక్కువ మంది ప్రజలు వలస వెళ్ళిపోవడము, ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని సస్పెండ్ చేసింది.
రైట్. అండ్ నెక్స్ట్ EFTA, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో యూరోప్ ఖండానికి సంబంధించి స్వేచ్ఛా వాణిజ్య సంస్థ. ఇది స్వేచ్ఛా వాణిజ్య సంస్థ 1960లో స్టార్ట్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలోనే ఉంది. సో ప్రస్తుతం ఇందులో కేవలం 4 మాత్రమే సభ్య దేశాలు ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ BIS, మరొక ఆర్గనైజేషన్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనే పేరుతో పిలుస్తాం. 1930 మే 17న రోమ్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం మనకు స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలకుండా ఈ బాసెల్ నిబంధనలు అనేవి తీసుకొని వచ్చినారు. మొదట్లో మనకు 1988-18 ఆ ప్రాంతంలో మొదటి బాసెల్ వచ్చింది. ఆ తర్వాత 1998లో రెండవ బాసెల్, 2010లో బాసెల్ 3 కండిషన్స్ అన్నమాట. సో అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగూలిన డిపాజిట్దారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో మనకి బాసెల్ నిబంధనలు అనేవి ఉంటాయి. సో మరి ఇందులో 61 దేశాల కేంద్ర బ్యాంకులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో దీనికి జనరల్ మేనేజర్గా అగస్టిస్ కార్టిన్స్ ఉన్నారు. అగస్టిస్ కార్టిన్స్ అనే వ్యక్తి ఉన్నారనమాట.